మరి ఈ ఫిబ్రవరి నెలలో కానుక పండుగ చేయాలి అని చెప్పారు. మరి తండ్రి గారు ఏం చెప్పినా అది ప్రభు తండ్రి గారికి బయలుపరిచినట్టే అని మనం విశ్వసించాలి. దేవుని వాక్యములో లూకాసు సువార్త 6:38 మాట చూసాము. ఇవుడి మీకు ఇయ్యబడును. స్నేహితులారా, ఇవాళ దేవునికి ఇచ్చిన వారు, మన అంశము దేవునికి ఇచ్చిన వారు ఏమిచ్చారో ఆ ఇచ్చుడు ద్వారా వారు పొందుకున్న దీవెన ఏమిటో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా లూకాసు సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూస్తే, కానుక పెట్టెలో కానుక వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక పేద విధవరాలు కానుక పెట్టెలో 2 కాసులు వేయుట ఆయన పారచూచి, పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెబుతున్నాను, వారు తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుక వేసిరు కానీ. గమనించాలి ఈ మాటను. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయములో దేవుని వాక్యాన్ని బోధించారు. ఈ దేవాలయములో వాక్యం బోధించిన తరువాత ఆయన దేవాలయములో కూర్చున్నారు. ఆయన ఎక్కడ కూర్చున్నారట అంటే కానుక పెట్టె యొద్ద కూర్చున్నారు. సరే, దేవాలయములోకి వచ్చిన వారందరూ కానుకలు వేస్తూ ఉన్నారు. అంటే కానుక వేస్తున్న వారిలో ధనవంతులు ఉన్నారు, కానుక వేస్తున్న వారిలో పేదవారు కూడా ఉన్నారు. అంటే కానుక ధనవంతులు వెయ్యాలి, కానుక పేదవారు కూడా వెయ్యాలి. సరే, ఒక పేద విధవరాలు 2 కాసులు తీసుకొని వచ్చి కానుక పెట్టెలు వేసిందంట. యేసు ప్రభువారు ఆమె వేసిన కానుక చూశారు. అంటే ఆమె 2 కాసులు వేసిందని ఆయన కానుక లెక్క పెట్టాడు. మనం ఏమనుకుంటామంటే, అమ్మా, దేవుడు కానుక లెక్క పెట్టడు, మనం వేసే కానుకను దేవుడు చూడడు అని మనం భావిస్తూ ఉంటాం. కానీ సర్వాంతర్యామి అయిన దేవుడు మనం ప్రార్థించుట చూస్తాడు, మనం మోకరించుట చూస్తాడు, మనం కానుక వేయుట కూడా దేవుడు చూస్తాడు. అలాగే ఈ పేద విధవరాలు వేసిన కానుకను చూస్తాడు. రెండవదిగా ఆమె వేసిన కానుకను కూడా ఆయన లెక్క పెట్టాడు. గనుక ఆయన అన్నాడు, 2 కాసులు వేసిందని లెక్క చేశాడు. అంటే ప్రతివారు వేసే కానుకను దేవుడు చూస్తూ, ప్రతివారు వేసే కానుకను దేవుడు లెక్క పెడతాడు. మనం అనుకుంటాం, ఏదో 10వ పరకో దేవుని కానుక వేస్తే దేవుడు లెక్క పెడతాడు ఏంటి అనుకుంటాం. కానీ దేవుడు కానుకను లెక్క చూస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈమె కొరకు ఒక మాట అన్నాడు. ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ
వేసెను. ఏమంటే ఈ పేద విధవరాలు దేవునికి కానుక ఎక్కువ వేసిందా తక్కువ వేసిందా? ఈ మాట ఎవరన్నారు? మా ప్రభుయే చెప్పారు. అంటే ఎక్కువ వేసిందని నేను నిజం చెప్తున్నాను అన్నాడు. ఆమె ఎక్కువ వేసిందని ఒకవేళ మనం అబద్ధం అనుకుంటామేమో అని, ఆమె ఎక్కువ కానుక వేసింది అని చెప్పి నేను నిజం చెప్తున్నానని చెప్పి యేసు ప్రభువారు అన్నారు, అందరూ మీకు కలిగిన దానిలో నుంచి కానుక వేశారు కానీ ఆమె తన పేదరికములో నుండి కానుక వేసింది. ఏమా, ఆమె తన పేదరికములో నుంచి కానుక వేసింది. ఈ కానుక వేయటం వలన ఈమెకు ఉపయోగం ఏంటి చెప్పండి? చెప్పండి. కానుక వేయటం వలన ఈమెకు దేవుడు ఏం చేశాడు? ఈ ఆశీర్వాదం ఇచ్చాడు చెప్పండి. ఏమా, గ్రంథములో ఆమె కొరకు రాశాడు. దేవుని స్తోత్రం. ఇంతకంటే ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా? అంటే దేవునికి కానుకిచ్చిన ఆమె కొరకు, ఇదిగో ఈ పేద విధవరాలను చూడండి, ఆమెకి ఏమీ లేకపోయినా, ఆమెకు ఏమీ కలిమి లేకపోయినా, ఆమె లేమిలో నుంచి, అంటే ఆమె పేదరికములో నుంచి 2 కాసులు ఆమెకు కలిగిన సొమ్మంతా నాకు ఇచ్చింది అని చెప్పి దేవుడు తన వాక్యములో రాశాడు. ఎందుకు రాశాడు ఈ మాట అంటే, మనకి పేదరికం ఉంటుంది, దారిద్రం ఉంటుంది, కానీ మనము దేవునికి ఇచ్చేవారిలా ఉండాలి. దేవుడు ఈమె కానుకను మెచ్చుకున్నాడు. స్నేహితులారా, దేవుడు ఈమె కానుకను మెచ్చుకొనడమే కాకుండా ఇంతటి పరిశుద్ధ గ్రంథములో ఈ పేద విధవరాలు కొరకు దేవుడు మనకి చెప్పాడు. దేవుడు ఏ మాట చెప్పినా అది మనం నేర్చుకొని ఆ మాటను బట్టి దాన్ని అవలంబించాలి. ఏమ్మా, ఇప్పుడు ఈమె కానుక అర్పించుట వలన ఈమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాస్తే, మనము దేవునికి కానుకిచ్చుట ద్వారా మన పేరు జీవ గ్రంథములో రాస్తాడు. దేవుని స్తోత్రం. ఇక రెండో వ్యక్తిని మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు 3 దినాలు ప్రార్థన పెట్టారు. ఈ 3 దినాలు ప్రార్థన పెడితే, ఈ 3 దినములు ప్రార్థనకి జనము చాలా వేల మంది వచ్చారండి. ఈ 3 దినాలు ప్రార్థనకు ఆయన మాటను వినడానికి చాలా వేల మంది ప్రజలు వచ్చారు. అయితే అలాగున కూర్చొని ఆయన మాటలు వింటూ వారు ఆకలి మర్చిపోయారు, దాహం మర్చిపోయారు. మరి ఆయన మాటలలో ఉన్న మాధుర్యం అది. ఆయన మాటలలో ఉన్న మాధుర్యం అది. అంటే ఆయన మాట్లాడుతుండగా వారు ఆకలి మర్చిపోయారు, దాహం మర్చిపోయారు. 3 రోజులు గడిచిపోయిందంటమ్మా. ఎన్ని రోజులు గడిచిందండి? 3 రోజులు గడిచింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక శిష్యుని పిలిచి, మీరు తినడానికి ఏమైనా రొట్టెలు కావలసి ఉందని అడిగితే, వారి దగ్గర ఉన్న ఒక శిష్యుడు అంటున్నాడు, ఇక్కడ ఉన్న ఒక చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలను 2 చిన్న చేపలు గలవి అని యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పాడు. దేవుని బిడ్డలారా,
ఇక్కడ 10వ వచనములో ప్రభు అంటున్నాడు, యేసు జనసమూహమును కూర్చున్న పెట్టండి, ఆ చోటు పచ్చగా గల చోటు గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెడు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వాటిని వడ్డించుడని వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత మిగిలిన ముక్కలు పోగు చేసి శిష్యులు చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత ఆ 5 రొట్టెలను ముక్కలు పోగు చేయగా 12 గంపలాయను. దేవుని స్తోత్రం. స్నేహితులారా, రెండోదిగా దేవునికి ఇచ్చిన వాడు ఇతను. ఎవరంటే ఒక చిన్న బిడ్డ. ఎవరు ఇచ్చారు? ఒక చిన్న బిడ్డ. ఏమిచ్చాడు? అమ్మా, యేసయ్యకు ఆహారం ఇచ్చాడు. యేసయ్యకి ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చాడు. అంటే రొట్టె తినేదే, చేప కూడా తినేదే. యేసు ప్రభు వాక్యం వినడానికని వాని తల్లి, బాబు నేను ఏ పనిలోకి వెళుతున్నాను, నువ్వైనా వెళ్ళి యేసయ్య వాక్యం విను అని చెప్పి పంపించింది అబ్బాయి తల్లి. సరే, వెళుతూ నానా మధ్యలో ఆకలిస్తుందేమో, ఈ రొట్టెలు ఈ చేపలు తిను ఆకలిస్తే అని చెప్పి ఒక మూట కట్టి ఇచ్చింది. సరే, యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చుంటే ఆయన వాక్యం చెప్తూ, వాక్యమైన తర్వాత అన్నాడు, అయ్యో ప్రజలకు ఆహారం పెట్టాలని అంటే ఈ చిన్న బిడ్డతో వారు అమ్మందంట, యేసయ్య నిన్ను ఏమడిగినా ఇవ్వాలి. యేసు ప్రభు వారు నిన్ను ఏమడిగినా నువ్వు ఇవ్వాలి అని చెప్పిందేమో. సరే, ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందంటే ఈ చిన్న బిడ్డ లేచి అంటున్నాడట, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి ప్రభువా అని ఇచ్చాడు. సాధారణంగా అమ్మ, చిన్న బిడ్డలు మనం ఏమడిగినా మనకివ్వరు. మరి నిన్న ఇక్కడ వంట చేస్తున్నాం, ఓకే, దేవునికి ఇవ్వాలి, నీ దగ్గర ఉన్నది దేవునికి ఇవ్వాలి అనే విషయాన్ని ఆ చిన్న బిడ్డకు ఆ తల్లి నేర్పడం వలన 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్యకి ఇచ్చాడట. ప్రజలందరినీ కూర్చోబెట్టాడట. కూర్చోబెట్టి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రార్థన చేసి అందరికి వడ్డించండి అని ఇస్తే వారందరూ కూడా రొట్టె చేప తిన్నారండి. ఏం తిన్నారండి? అంటే యేసయ్య భోజనం పెడితే కూరగాయల భోజనం పెట్టాడా, నీసు భోజనం పెట్టాడా? మాట్లాడతలేదు మీరు. ఏమండి, యేసయ్య భోజనం పెడితే కూరగాయల భోజనం పెట్టాడా, నీసు భోజనం పెట్టాడా? మరి మీ గృహప్రవేశాలకి నీసు భోజనం పెట్టకుండా కూరగాయల భోజనం పెడతారేంటి? అంటే మీరు హిందువులా, దేవుని పిల్లలా? నాకు తెలియక అడుగుతున్నానండి. ఏమ్మా, గృహప్రవేశానికి ఏమ్మా ఎవరో చెప్తారమ్మో నీసెట్టకూడదు. నీసెడితే యేసు ప్రభు అంతటి దేవుడే భోజనం నీసుతో పెట్టాడు. మాంసం కంటే చేప ఇంకా నీసు వాసన, అవునా కదా? మంచివాళ్ళు ఎప్పుడైనా భోజనం పెడితే నీసు మాంసంతోనే పెట్టండి. ఏమ్మా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనం వినకూడదు. సరే, వాక్యములో ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు దాదాపు 5,000 మంది మగవారు తింటే, మరి 10,000 మంది ఆడవాళ్ళు తింటే, 20,000 మంది పిల్లలు తింటే, దాదాపు వేలాది మందికి భోజనం పెట్టాడు యేసయ్య. ఎందుకు పెట్టాడు? ఎలా పెట్టాడు? ఆ చిన్న బిడ్డిస్తే, మాట్లాడండి, ఆ చిన్న బిడ్డిస్తే
భోజనం పెట్టాడు. ఏమ్మా, మరి నిన్న రెండవ శనివారం ప్రార్థనకు సందీప్ గారు పేద వెధవరాలేమో అమ్మా దేవునికి ధనము కానుకగా ఇచ్చింది. ఈ చిన్న బిడ్డ ఏమో దేవునికి ఆహారమును కానుకగా ఇచ్చాడు. ఏమండి, దేవునికి ఆహారము కానుకగా ఇచ్చాడు. మరి మీరు చాలామంది దేవుని మందిరానికి వస్తూ ఒట్టి చేతులతో వస్తారు. ఆహారం ఇచ్చేవారుగా ఉండాలి. ఏమ్మా పిల్లరా, సరే, మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 2, 3 వచనాలు చదువుకుందాం. యేసు ప్రభు తన శిష్యులతో చెబుతున్నాడు, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి. ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దానిని విప్పి నా దగ్గరకు తోలుకురండి. ఎవరైనా ఏమైనా మిమ్మల్ని అడని ఎడల అది ప్రభువునకు కావాలనే చెప్పవలసి ఉండవలను. దానిని అతడు మనకి తోలు పెట్టునని చాలు. పిల్లరా, యేసు ప్రభువారు యెరూషలేము వెళ్ళడానికి ఒక వాహనం కావాల్సి వచ్చిందండి. మరి ఆయన యెరూషలేమునకు రాజుగా వెళ్ళాలి. రాజుగా వెళ్ళాలంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజు గుర్రం మీద వెళతాడు. గుర్రము యుద్ధానికి, అహంకారానికి గుర్తు. మరి గాడిద సమాధానానికి గుర్తు. యేసు ప్రభువారు యెరూషలేము వెళ్ళేటప్పుడట ఒక వాహనం అవసరమైంది. యేసు ప్రభువారు తన శిష్యులను పిలిచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. మీ ఎదుటనున్న గ్రామానికి వెళితే అక్కడ ఒక గాడిద పిల్ల కట్టేసి ఉంటుంది. దానిని విప్పండి, నా దగ్గరకు తీసుకురండి. ఒకేలా ఆ గాడిద పిల్లను పెంచే యజమానుడు వచ్చి, అబ్బాయ్ ఎందుకు గాడిద తిప్పుతున్నారు, ఎవరు మీరు అని మిమ్మల్ని అడిగితే, ఈ గాడిద పిల్ల ప్రభువుకు కావలసి ఉందని చెప్పండి. వెంటనే అతడు తోలి పెడతాడు, మీకు ఇస్తాడు అని చెప్పారు. దేవుని పిల్లారా, సరే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వెళ్ళారు, గాడిద పిల్లను విప్పారు. దేవుని స్తోత్రం. ఆ విప్పుతుండగా ఆ గాడిద యజమానుడు వచ్చాడట. ఎవయ్యా, ఎవరు మీరు, గాడిద పిల్లని నిప్పుతున్నారేంటి అని అడిగారంట. ఎవండి, ఏ మేక పిల్ల నిప్పినా, ఏ గాడిద పిల్ల నిప్పినా మనం అడగకుండా ఇప్పితే వారిని ఏమంటారు? దొంగలు అంటారు. ఏమంటారమ్మా చెప్పండి? దొంగలు అంటారు. మరి వీరు ఆ గాడిద యజమానుని అడగకుండా నిప్పేస్తున్నారంట. ఇప్పేస్తూ ఉంటే, ఎవరికి కావాలయ్యా, ఎవరు మీరు అనగానే, ఈ గాడిద ప్రభువు కావాలి. ఎవరికి కావాలి? ప్రభు కావాలి. ప్రభు కావాలా, తీసుకువెళ్ళండి అని గాడిద పిల్ల ఇచ్చారట దేవునికి. ఏమ్మా గమనించారా? మరి ఆనాడు ఆ గాడిద పిల్ల ప్రభువుకు ఆ గాడిద పెంచిన యజమానుడు ఇవ్వకపోతే ఒక ప్రవచనము నెరవేరదు. ఒక ప్రవచనం నెరవేరదన్నమాట. యేసు ప్రభువారు గాడిద పిల్ల రావడం అనేది ఒక ప్రవచనము. మరి అది నెరవేరాలి. ఆ ప్రవచనం అంటే ఆ గాడిద యజమానుడు ఆ గాడిద పిల్లను ప్రభువుకు ఇవ్వాలి. అతనికి ఏమన్నా 10 గాడిదలు ఉన్నాయా అండి? మాట్లాడతలేదు మీరు. ఏమన్నా 10 గాడిదలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? మాట్లాడండి అమ్మా. ఎన్ని ఉన్నాయి? గాడిద
అంతేనా? ఏమన్నా 10 గాడిదలు ఉన్నాయా? చెప్పండి. గాడిద అవి 2 దేవునికి ఇచ్చేసాడు. యేసయ్య ఆ గాడిద పైన కూర్చొని యెరూషలేము అంతా జయధ్వనులతో ఊరేగింపబడ్డాడు. మరి ఆనాడు యేసయ్యకు ఆ పేద వెధవరాలు కానుకిచ్చింది కనుక ఆ 2 కాసులు ఇచ్చిన ఆ పేద వెధవరాలని ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పేరు రాశాడు. నాకు ఇచ్చింది ఈమె అని. రెండవదిగా 5 రొట్టెలు చిన్న చేపలు ఇచ్చిన ఆ చిన్న బిడ్డ నాకు 5 రొట్టెలు 2 చేపలు ఆహారముగా ఇచ్చాడు, నేను వేలాది మందికి పంచాను, ఈ బిడ్డ నాకు ఇచ్చాడు అని దేవుడు రాశాడు. ఇప్పుడు గాడిద పిల్లను తనకు ఉన్నవి 2 కానీ 2 కూడా దేవునికి ఇచ్చాడు గనుక దేవుడు తన కొరకు దేవుని వాక్యములు రాశాడు. దేవదాసయ్య గారి గాడిదనిచ్చిన వ్యక్తిని ఏమన్నాడంటే దానగర్తల గుంపు అన్నారు. యేసయ్యకి ఏమిచ్చాడట? మాట్లాడతలేదు. ఏమిచ్చాడట? దానం ఇచ్చాడు. ఒకళ్ళు ఇవ్వకపోతే ఈయన గాడిద మీద ప్రయాణం చేయలేరు. దేవుని స్తోత్రం. ఇక అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయము. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 34 నుంచి కొన్ని మాటలు చూద్దాం. అమ్మా, భూములైనను ఇండ్లనైనను కలిగిన వాటిని అమ్మిన వాటి ధనము తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. వారు ప్రతివానికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టుతూ గనుక వారిలో ఎవరికిని కొదవలేకపోయెను. లేబీయుడగు యోసేబును ఒకడుండెను. అతడు అపోస్తుల హెచ్చరికా పుత్రుడు, బర్నబా అని పేరు కలిగిన వాడు. ఇతడు తనకు కలిగిన భూమిని దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టెను. విన్నారు ఈ మాట? యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయారు. మరి యేసు ప్రభు శిష్యులు సేవ చేయాలి. ఏం చేయాలి అమ్మా? సేవ చేయాలి. మరి సేవ చేయాలి అంటే వల వేసి చేపలు పట్టుకోకూడదు, గొర్రెలు కాయకూడదు. వారు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని బోధించి ప్రజలకు ప్రార్థన చేస్తూ సేవ చేయాలి. మరి వారు సేవ చేయాలంటే వారికి కాస్త ఆహారం కావాలి. మరి ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాలంటే కాస్త ప్రయాణానికి ధనం కావాలి. అయితే ఆనాటి విశ్వాసులు, ఆనాటి ఆది సంఘం ఏం చేశారంటే తమకు కలిగిన భూములు అంటే పొలాలు, ఎకరాలు ఉన్న పొలాలు, వారికి కలిగిన మంచి ఇండ్లు అమ్మేసేవారట. అమ్మేసి యేసు ప్రభు శిష్యులైన అపోస్తులకు ఇస్తూ ఉండేవారట. పిల్లరా, మరి ఇవాళ దశమ భాగాలు కట్టకూడదు, దశమ భాగాలు ఇవ్వకూడదని చాలామంది సేవకులు బోధ చేస్తున్నారు. మీకు విషయం ఏంటంటే, ఒక ఇల్లు అమ్మితే ఏమండి, ఒక చిన్న ఇల్లు అమ్మితే ఎంత వస్తుంది ఈ కాలంలో? ఏమ్మా ప్రవళక అవ తర్వాత చూద్దు వచ్చింది ఏమో అనుకుందాం. 100 రూపాయలు అంటే 1 కోటి రూపాయలతో లెక్క. 1 ఎకరం పొలం అమ్మితే ఎంత వచ్చి ఉంటుంది, 1 ఇల్లు అమ్మితే ఎంత వచ్చి ఉంటుంది. ఇవి తీసుకొచ్చి యేసు ప్రభు సేవకులకి ఇచ్చేసేవారు. అయ్యా, మీరు సేవలో ఖర్చు పెట్టండి అని. వీళ్ళేమో ఇల్లమ్మ తీసుకొస్తే వీళ్ళు పొలమమ్మ తీసుకొచ్చేవారు. ఇవి తీసుకొచ్చిందని ఎక్కడ పెట్టేవారంటే అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు. మరి వీరి దగ్గర
చాలా ధనం ఉండేది. యేసు ప్రభు శిష్యుల దగ్గర ఏముండేది? చాలా ధనం ఉండేది. ఎవరు పడితే వారు ఇళ్ళ మేయడం, అది తీసుకొచ్చి యేసు ప్రభు సేవకి ఇవ్వడం, ఎవరు పడితే వారు పొలాలు అమ్మడం, అవి తీసుకొచ్చి యేసు ప్రభు వారి సేవకులకు ఇవ్వడం. ఇంకా ఈ సేవకుల కానుకలతో పనే ఉంది చెప్పండి? కానుకలతో పని ఉందా? వారు అడగకుండానే తీసుకొచ్చి ఇస్తుంటే, వారు అడగకుండానే తీసుకొచ్చి వేలాది కోట్లాది రూపాయలు తీసుకొస్తుంటే, ఇక దశమ భాగాలతో పని లేదు, కానుకలతో పని లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు కానీ, పేతురు కానీ, ఈ భక్తులు కానీ లేఖనాలు ఎందుకు రాయలేదంటే, వీరికి కలిగిన దానికంటే చాలా ఎక్కువగా వారికి కానుక లేదా సొమ్ము వచ్చేది. ఇక్కడ మాట చూస్తాం మనం. వారు కలిగిన దానిలోంచి కొంత చెప్పండి ఎవరికి ఇచ్చేవారట? వారి దగ్గర ఉన్న వారికి ఇస్తే వారు కూడా ఏమీ కొదువు లేకుండా ఉండేవారంట. ఏమండి, ఇప్పుడు నాకు కావలసిన ధనము, నాకు కావలసిన బియ్యం, నాకు కావలసిన కూరగాయలు అన్నీ నా ఇంట్లో ఉంటే మీ కానుక నాకెందుకు? అవునా కాదా? చెప్పండి. సేవకునికి కావలసిన ధనము, కావలసిన ఆహారము, కావలసిన వస్త్రాలు, కావలసిన ధనము ఉంటే మరి సంఘమిచ్చే కానుకలతో పనే ఉంటుంది. ఆనాడు వారు దేవుని సేవ కొరకట తమ ఇండ్లను, తమ భూములను నమ్మి దేవుని సేవకునికి ఇచ్చేవారు. కనుక వారు అందుకే ఎక్కడ కూడా కానుకల ప్రసక్తి ఎత్తలే, కానుకలకు రాయలే. ఎందుకంటే అడగకుండా ఇస్తుంటే వారు ఎందుకు చెప్తారు చెప్పండి? ఏమా, వారు అడగకుండానే వారు తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటే వారు ఇంకా ఎవరిని అడుగుతారు? ఎవరైనా ఇవ్వకపోతే అడుగుతారు. వారు అడగకుండానే ఇస్తూ ఉన్నారట దేవుని సేవ కొరకు. దేవుని పిల్లారా, కొందరిని అడిగినా దేవునికి ఇవ్వరు, దేవుని సేవకు ఇవ్వరు. గనుక ఇక్కడ మనం చూస్తే ఆనాడు భూములను, ఇండ్లను అమ్మి దేవుని సేవ కొరకు ఇచ్చిన ఆనాడు భక్తుల పేర్లను దేవుడు వాక్యములో రాశాడు. అతని పేరేటట అంటే బర్నబా. ఏమండి, అతని పేరు బర్నబా. దేవుని స్తోత్రం. ఒకళ్ళు ఇవ్వకపోతే దేవుడు రాస్తున్నా? చెప్పండి, ఇవ్వకపోతే దేవుడు రాస్తున్నా? చాడు గనుక దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో తన పేరు రాశాడు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చెప్పి నా వాక్యాన్ని ముగించనయ్యున్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. దావీదు అంటున్నాడు, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పని కొరకు బంగారమును, వెండి పనికి వెండిని, ఎత్తడ పనికి ఎత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదపు రాళ్లను, చెక్కుడ రాళ్లను, వింతైన వర్ణముల గల నానా విధములైన రాళ్లను, మిక్కిలి వెలవగల నానా విధములైన రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు మా దేవుని మందిరము మీద నాకు కలిగిన మక్కువ చేత ఆయన ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులే కాక నా సొంత బంగారమును, వెండిని నా దేవుని మందిరమునకు నేను ఇచ్చాను. ఏమండి, దావీదు గారు దేవుని మందిరానికి ఏమి ఇచ్చారంట? మాట్లాడతలేదు మీరు.
అయ్యయ్యో, బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, కర్రలు, నానావిధ రత్నాలు, ఇమ్మా చలువురాయి. చలువురాయి అంటే ఏంటి? పాలరాయి. ఏమా ఇవన్నీ ఇచ్చాడట. ఇంకా చాలదేమో అని తన సొంత బంగారం, తన సొంత వెండిని దేవుని మందిరానికి ఇచ్చాడట. దేవుని స్తోత్రం. ఏమ్మా అంటే గమనించాలి, మనం దేవుని మందిరానికి ఏం అవసరం ఉందో అవసరం కొరకు మనం ఇవ్వాలి. ఏమ్మా దేవుని మందిరంలో మరి మందిరం కట్టేటప్పుడు బాలయ్య గారు, ముత్యాల గారు, దావీదు కూడా నట దేవుని మందిరానికి ఇచ్చాడు. ఏమండి, దేవుని మందిరానికి ఇచ్చాడండి. మన మందిరమే కాదు, ఎవరైనా అమ్మా నేను మందిరం కొట్టుకుంటున్నానంటే నీకు తోచినది వారికి సహాయం చేయడానికి పూనుకో, తప్పేం కాదు. దావీదు బంగారు, వెండి, వెలగల రాళ్ళు, అమూల్యమైన ముత్యాలు ఇచ్చిన దేవుడు ఏమన్నాడు చేస్తా, దావీదు నా మందిరం కట్టొద్దు నువ్వు అన్నాడు. ఏమా దావీదును దేవుడు మందిరం కట్టొద్దన్నాడని చెప్పి నేను కట్టలేను, కానీ కట్టే కుమారుడైన సొలొమోనుకి నేను సమస్తాన్ని ఇచ్చి సహకరిస్తానని ఇచ్చాడు. అందుకే దేవుడు దావీదు పేరు పరిశుద్ధ గ్రంథంలో రాశాడండి. దావీదు ఇవ్వకపోతే రాస్తాడా? మాట్లాడరేటం మీరా? రాస్తాడా? రాయుడు. రే సహోదరులారా, ఆనాడు పేద వెధవరాలు తనకు కలిగిన సొమ్ము దేవునికి ఇవ్వడం వలన ఇవాళ పరిశుద్ధ గ్రంథంలో తన కొరకు దేవుడు రాశాడు. ఆనాడు ఆ చిన్న కుమారుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభువుకి ఇవ్వడం వలన వేలాది మంది ఆకలి తీర్చడం వలన ఆ చిన్న బిడ్డ కొరకు రాశాడు పరిశుద్ధ గ్రంథంలో. ఇక మూడోదిగా ఆ గాడిద పిల్లే ఉన్నది. ఆ గాడిద పిల్ల ప్రభువుకి ఇచ్చుడు ద్వారా ఆ గాడిద యజమానుని కొరకు దేవుడు రాశాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆనాడు తమ ఇండ్లను తమ భూములను అమ్మి దేవునికి ఇచ్చిన బర్నబా పేరును దేవుడు తన గ్రంథములో రాశాడు, సేవ కొరకు ఇచ్చాడని. దేవుని బిడ్డలారా, తనకు కలిగిన బంగారమును, వెండిని, వెలగల రాళ్లను దేవుడికి ఇచ్చాడు కనుక దావీదు పేరును దేవుడు రాశాడు తన గ్రంథంలో. దేవుని పిల్లారా, అందుకే వాక్యములు అంటాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సొనుగు కొనక, బలవంతంగా కాక, ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్నది దేవునికి ఉత్సాహం ఇచ్చుకోవారని. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంట అమ్మా? ఉత్సాహంగా. మరి నేను అంటున్నాను, బాధపడకూడదు, కానీ ఎంత ఉత్సాహం ఇస్తానుకోనుగా బలవంతంగా కాక దేవునికి ఇచ్చేదట. ఉత్సాహంగా ఇచ్చినప్పుడు దేవుడు వారిని ప్రేమించును. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 35వ వచనములు అంటాడు, పుచ్చుకొనుట కంటే, చదవండి ఆ మాట, 20వ అధ్యాయం 35వ వచనం వాక్యం ముగిస్తుంది. దేవుని స్తోత్రం. కొందరికి ఇప్పుడు కూడా ఏంటి, వాళ్ళు చీర ఇవ్వలేదు, వీళ్ళు దుప్పటి ఇవ్వలేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. దరిద్రమైన బ్రతుకు అది. ఎవరి ఎన్ని లక్షలున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా వాళ్ళు చీర ఇవ్వలేదు, వీళ్ళు దుప్పటి ఇవ్వలేదు, వీళ్ళు బియ్యం ఇవ్వలేదు. ఇటు ఎప్పుడు ఇవ్వడమేనా? బైబిల్లో ఒక జీవం ఉంది, దాని పేరు జలగ. అది అంటుందట సామెతల గ్రంథంలో, ఇమ్ము ఇమ్ము అని తాగెత్తుంటుందట రక్తం.
అమ్మా ఏముంటుందట? ఇమ్ము ఇమ్ము అని తాగేస్తుందట జలగ రక్తాన్ని. అలాగా మనం ఎప్పుడు తీసుకోవడం కాదు, మనం కూడా ఒక్కొక్కసారి ఇతరులకు మాట్లాడాలి. ఏం చేయాలి? ఇవ్వాలి. అంటే వాక్యం అంటున్నాడు, పుచ్చుకొనుట కంటే, అమ్మా చెప్పండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యులవుతారు. దేవుని స్తోత్రం. అలాగ దేవునికి ఇచ్చారు కనుక ఈ 5 భక్తులను దేవుడు తన గ్రంథంలో రాశాడు గనుక దేవుని పిల్లారా, దేవునికి మనం ఇవాళ దైవజనుడు దేవదాసయ్య గారు కానుకల పండుగను చేయమని ప్రభువు చెప్పితే, మరి గారు ఈ నెలలో కానుకల పండుగను ఆచరించమన్నారు గనుక మరి దైవజనుడు దేవదాసయ్య గారు ఏం చెప్పినా అది ప్రభువు చెప్పిన మాటే కనుక ఆ మాటను భావించి ఈ కానుకల పండుగలో మనము సొనుగు కొనక బలవంతంగా కాక హృదయములో నిశ్చయించుకున్న దానికంట దేవునికి ఉత్సాహముగా ఇచ్చి ప్రభువును ప్రేమించవలసిన వారమై ఉన్నాం. మాటలు ప్రభువు దీవించునుగాక. మంచిది.